విశ్వాసం అనేది లోకస్తులు చెప్పుకునేది, లోకస్తులు కలిగి ఉండేది కాదండి. మనం కలిగి ఉన్న విశ్వాసం చాలా శక్తివంతమైంది, అది ప్రత్యేకమైంది. మనం కలిగి ఉన్న విశ్వాసానికి పవర్ ఖచ్చితంగా ఉంది, పవర్ ఉంది. దేవుడు దానికి శక్తినిచ్చాడు. ఆ విశ్వాసాన్ని మనం వ్యక్తపరిచే కొద్దీ ఏ స్థాయిలో వ్యక్తపరుస్తామో ఆ స్థాయిలో దేవుని కార్యాలని ఖచ్చితంగా మనం చూస్తాం. అందుకు సందేహం లేదు. నీ విశ్వాసాన్ని మించి నువ్వు పొందలేవు, నీ విశ్వాసానికి తక్కువ కూడా నువ్వు పొందలేవు. నువ్వు ఎంత విశ్వసించావో ఆ విశ్వాసానికి తగిన ఫలం అంత కరెక్ట్గా నువ్వు పొందగలుగుతావు. ఇది దేవుని వాక్యం ఇస్తున్న సత్యం. ఇప్పుడు ముందే కృతజ్ఞతలు చెల్లించాడు. తండ్రి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడే కాదు, నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకున్నట్లు ఈ కార్యము జరిగిస్తున్నావు అని చెప్పి లాజరు